మనం ఈ వీడియోలో రాకీ ర్యాబిట్లో మైనింగ్ అనేది ఈరోజు మార్నింగ్తో ఎండ్ అయిపోయిందండి. సో తర్వాత వీళ్ళు రాకీ ర్యాబిట్ ఛానల్ ఏదైతే ఉందో దానిలో ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేశారు జస్ట్ ఇప్పుడే. సో దీని మీనింగ్ ఏంటి, తర్వాత రాకీ ర్యాబిట్లో మైనింగ్ అనేది ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు కొన్ని డేట్స్ అనేవి వీళ్ళు ప్రకటించారు. అదేంటి అంటే సెప్టెంబర్ 20వ తేదీ ఎలిజిబిలిటీ ప్రాసెస్, అంటే మీ ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి, అంటే టాన్ కాయిన్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని చేసి మీ ఎలిజిబిలిటీ ప్రాసెస్ చెక్ చేసుకోవడానికి టైం అనేది సెప్టెంబర్ 20వ తేదీతో అయిపోయింది అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. దాని తర్వాత సెకండ్ది 21వ తేదీ అంటే ఈరోజు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ వరకు టైం ఉంటుంది. ఈరోజు మనకు ఈ ప్లేయర్స్ డేటా స్నాప్షాట్ అనేది ఏదైతే ఉందో అది కంపెనీ వాళ్ళు తీసుకుంటారనమాట. దాని తర్వాత సెప్టెంబర్ 22వ తేదీ ఫైనల్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుద్ది. అంటే ఫైనల్ ఎవాల్యుయేషన్ దేనికి జరుగుద్ది అంటే మనకు మన యొక్క టోటల్ కాయిన్స్ మైన్డ్ ఎర్న్డ్ అనేది ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయ్యేసి మనకు ఆర్బిటిసి అనేది ఏదైతే ఉందో, రాకీ ర్యాబిట్ బీటీసీ కాయిన్ అనేది ఏదైతే ఉందో అది మనకు ఇవ్వడం జరుగుతుంది. సో అదే ఫైనల్ ఎవాల్యుయేషన్ అనమాట. ఈ స్టెప్లో మనకు ఎన్ని ఆర్బిటిసి అనే టోకెన్స్ వచ్చాయనే తెలుస్తుంది. దాని తర్వాత సెప్టెంబర్ 23వ తేదీ ఎయిర్ డ్రాప్ అండ్ సిఎక్స్ లిస్టింగ్. అంటే మనకేం జరుగుతుందంటే మనం ఎర్న్ చేసినటువంటి ఆర్బిటిసి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెప్టెంబర్ 23వ తేదీ మన టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం విత్డ్రాల్కు ఏ ఎక్స్చేంజ్ అయితే ఇస్తామో ఆ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఎయిర్ డ్రాప్ అండ్ సిఎక్స్ లిస్టింగ్ అని ఇచ్చారు. సో సిఎక్స్ లిస్టింగ్ ఏదేవి ఎక్స్చేంజెస్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే అండి. Gate.io ఒకటి ఇచ్చారు, క్యూకాయిన్ ఎక్స్చేంజ్ ఇచ్చారు, దాని తర్వాత బిట్గెట్ ఎక్స్చేంజ్ కూడా ఇచ్చినట్టున్నారు. సో ఆ ఎక్స్చేంజెస్లలో మన దగ్గర ఏది ఉన్నాయి అనేది చూసుకొని దాని గురించి మనం ఏ విధంగా ఎయిర్ డ్రాప్ అనేది క్లెయిమ్ చేసుకోవాలనే విషయాన్ని సెప్టెంబర్ 23వ తేదీ తెలుసుకుందాం. సో దాని తర్వాత ఇక్కడ న్యూ రాకీ ర్యాబిట్ ఎరా అనేసి వచ్చింది. అంటే సెప్టెంబర్ 24వ తేదీ ఇంకొక మైనింగ్ అనేది ఈ రాకీ ర్యాబిట్లో మనకు వస్తుందన్నమాట. సో ఇది రాకీ ర్యాబిట్ ఛానల్లో ఉన్నటువంటి అప్డేట్స్ అండి. దాని తర్వాత రాకీ ర్యాబిట్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. చూద్దాం ఇక్కడ ఏమొస్తుంది అనేసి. ఇక్కడ కూడా సేమ్ అయ్యే ఆప్షన్స్ వచ్చాయండి. ఏంటి అంటే సెప్టెంబర్ 20వ తేదీ ఎలిజిబిలిటీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి టైం అయిపోయిందని, తర్వాత రేపు ఈరోజు 21వ తేదీ ప్లేయర్స్ డేటా స్నాప్చాట్ అనేది తీసుకుంటారు. తర్వాత సెప్టెంబర్ 22వ తేదీ ఫైనల్ ఎవాల్యుయేషన్ జరిగి మీ యొక్క అప్లికేషన్లో మీకు ఎన్ని ఆర్బిటిసి టోకెన్స్ వచ్చాయి అనేది చూపిస్తుంది అనమాట. దాని తర్వాత సెప్టెంబర్ 23వ తేదీ వీళ్ళు అప్లికేషన్లో ఒక లింక్ అనేది ఇస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మనము మన యొక్క ఎక్స్చేంజ్ అడ్రస్ ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి సబ్మిట్ చేస్తామండి. సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చినటువంటి ఆర్బిటిసి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా సిఈఎక్స్ ఎక్స్చేంజెస్ అంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటారు, ఎక్కడైతే లిస్టింగ్ అవుతుందో వాటికి ట్రాన్స్ఫర్ చేయబడతాయి అన్నమాట. దాని తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ఇదే రాకీ ర్యాబిట్ మైనింగ్ బాట్లో కొత్త మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంతే ఉందండి ఇక్కడ కూడా ఈ అప్లికేషన్లో కూడా. సో ఇవి ప్రాసెస్.